క్యూ డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? విజయనగరం జిల్లాలోని జలవనరుల నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించే సమావేశం ఈరోజు జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎస్కోట శాసనసభ్యురాలు కొల్ల లలిత్ కుమారి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశంలో తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు, తారకరామ తీర్థసాగర్ నది ప్రాజెక్టు, మడ్డు వలస ప్రాజెక్టు మరియు వివిధ చిన్న అడ్డుకట్టలు, డ్యాముల పనుల పురోగతిని వివరంగా సమీక్షించబడ్డాయి. పార్లమెంటు నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురోగతికి చెందిన పనులు, మరింత అభివృద్ధి కావలసిన విషయాలు సంబంధిత అధికారులతో చర్చించి వాటి ఆధారంగా నివేదిక తయారు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఎస్కోట నియోజకవర్గంలో సుజల స్రవంతి ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన పనులపై జిల్లా అధికారులను కొల్ల లలిత్ కుమారి అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, చీపురుపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కిమిడి కాల వెంకటరావు, విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొర్రోతు బంగారాజు, డిసిఎంఎస్ చైర్మన్ గొప్పకృష్ణ, ఎమ్మెల్సీ సురేష్ బాబు, నీటిపారుదల ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.